హాయ్ అందరికీ. నేను ఈరోజు చాలా ఆరోగ్యకరమైన ఒక మంచి వంటకం ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. అందరికీ తెలిసిందే కానీ దాని ఆరోగ్య ప్రయోజనాలు ఎవరికీ తెలియవు చాలా వరకు. ఇది గోరుచిక్కుడుకాయ కొబ్బరి గురించి మీకు తెలుసు. ఈ రోజుల్లో యోగా చేసేవాళ్ళు, లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ కోసం కష్టపడేవాళ్ళు, జిమ్ముల్లో అట్లా కష్టపడేవాళ్ళు, లేకపోతే డైట్ చేసేవాళ్ళు అందరికీ కొబ్బరి తాలూకా విశేషం గురించి, కొబ్బరి నూనె గురించి కూడా చాలామందికి బాగా తెలిసింది. ఈ రోజులో కొబ్బరి అంటే ఎంత గొప్పదో. ఇదివరకు కొబ్బరి తిండి లావైపోతారని, షుగర్ వస్తుందని అట్లాంటివన్నీ అనేవారు. కానీ ఇప్పుడు కొబ్బరి గురించి అందరికీ తెలిసిన, రోజు ఒక ముక్క తినచ్చు అంటున్నారు. అలాంటి కొబ్బరితోటి గోరుచిక్కుడుకాయ గురించి అందరికీ తెలుసు. ఏంటంటే ఈ గోరుచిక్కుడుకాయ తాలూకా గింజలే కేజీ లెక్కన కొనుక్కుంటున్నారంట నార్త్ ఇండియాలో అటు సైడు. అది ఏవో ఔషధ గుణాలు ఉన్నాయి. మోకాళ్ళల్లో జిగురు పెంచే ఔషధాల్లో ఈ గింజలు వాడుతున్నారు అని చెప్పి ఈ మధ్య ఒక టాక్ వచ్చింది. దాని గురించి ప్రతిరోజు గోరుచిక్కుడుకాయ కూర తినాలి అని చెప్తూ ఉంటారనమాట. ఈ గోరుచిక్కుడుకాయ కూర కొంచెం చిన్న చిరుచేది ఉంటుంది. చిరుచేది లేకుండా కొబ్బరేసి ఎలా వండాలో సింపుల్ కర్రీ అనమాట. ఇది మా ఇంట్లో చాలా ఎక్కువసార్లు చేసుకునే వంటకం ఇది. నేనేంటంటే ముక్కలు కట్ చేయడం, తర్వాత వాటిని ఉడకపెట్టడం అవన్నీ రెగ్యులర్గా ఉండేవి కదా, అవి చూపించట్లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలే. ముక్కలు కట్ చేయడం ఒకసారి, ఉడకబెట్టడం ఒకటి, ఈ తాలింపు వేయడం ఒకటి, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కాబట్టి అవన్నీ ఎందుకులే అని చెప్పి డైరెక్ట్గా చేసేస్తున్నాను. కాకపోతే కొబ్బరి ఎప్పుడు వేయాలి ఏంటి, ఎప్పుడు వేస్తే దానికి టేస్ట్ వస్తుంది అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ వీడియోలో మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, అలాగే కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ కూర రెగ్యులర్గా తింటూ ఉంటే కాన్స్టిపేషన్ ఈజీగా వెళ్ళిపోద్దండి. చక్కగా చాలా ఫైబర్ ఉంటుంది అన్నమాట. ఈ దీంట్లో తింటుంటేనే ఫైబర్ తెలుస్తుంది మనకి. అలాగే ఆ గింజల తాలూకా ఔషధ గుణాలు ఏంటంటే మోకాళ్ళ నొప్పులకి వాటికి ఉపయోగపడతాయట. ప్రతిరోజు ఈ కూర తినమని చెప్తున్నారు. ఏదో ఒక రకంగా ఈ గోరుచిక్కుడుకాయ అనేదని తినాలన్నమాట. ఇంకా 2-3 రకాలు చేయగలను నేను ఈ గోరుచిక్కుడుకాయతోటి. గోరుచిక్కుడుకాయ ఫ్రై అని మసాలా పెట్టి ఒకటి, ఇది కొబ్బరి వేసి, లేకపోతే టమాటా వేసి, అట్లా కొన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఏదో ఒకలాగా రోజు తినడం అయితే తినాలి గోరుచిక్కుడుకాయని. అది మాత్రం మామూలుగా తాలింపు వేసేస్తామండి దీనికి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేస్తాం. తర్వాత ఈ చిక్కుడుకాయలు ఇలా ఈ మోడల్గా కట్ చేసుకుని ఉడకబెట్టుకుని ఉంచుకుని ఇలా తాలింపు వేసేసి చక్కగా చూడండి అలా దగ్గరికి వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత కొబ్బరి వేసుకుంటాం అన్నమాట. కొద్దిగా కొబ్బరి తీసి వేసేసుకుంటే చక్కగా వేగుతుంది. వేగిన తర్వాత బాగా వేపేయకూడదు, అలాగని పచ్చిగాను వేపకూడదు, సమానంగా వేపాలి. ఉప్పు, కారం వేస్తాము. ఇంకా వేరే మసాలాలు ఏమీ అక్కర్లేదండి. కూరలో ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, కాన్స్టిపేషన్ ఫ్రీ అవుతుంది. అలాగే బాడీ పెయిన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా, కాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి. అలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ కూరని మనకి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాను మన ఛానల్లో. నచ్చిన వాళ్ళు షేర్ చేయండి, వండుకోండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి వండి బాగుంది లేదు అని నాకు కామెంట్స్లో పెట్టండి. పెడితే కనుక నేను సంతోషిస్తాను. మీకోసమే ఇవన్నీ చేసేది. నేను ఇంట్లో అంటే ప్రత్యేకంగా యూట్యూబ్ కోసం ఏం కాదు నేను చేసేది. ఇంట్లో నేను చేసుకుంటా దాన్ని వీడియో తీసి పెడుతున్నాను. కనుక నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక్క నిమిషం అలా ఉంచేసి ఇంకా అయిపోయింది. కూర రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఆలు. ఇంకా తినేసేయడమే. మా ఇంట్లో చాలా ఇష్టంగా తినే కూర అండి ఇది. గోరుచిక్కుడుకాయలు తెస్తే ఇలాగే వండుతాం, ఇంకొక రకంగా ఏం వండం అన్నమాట. చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కూరలో.
అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నా, నాకు తెలుసు కాబట్టి. అది దగ్గర నుంచి అలా కనిపిస్తుంది అనమాట. ఇది వేపు తక్కువ ఉన్నా బాగోదు, ఎక్కువైనా బాగోదు. ఎక్కువైతే వడియాల్లాగా అయిపోతాయి, తక్కువైతే పచ్చిగా ఉంటాయి. కనుక చక్కగా దగ్గర నుంచి చూసుకుని చేసుకోవాలన్నమాట. మా బాబు తింటున్నాడు చూడండి, చాలా ఇష్టంగా తింటున్నాడు. దీంట్లోకి కాంబినేషన్ నేను పచ్చిపులుసు చేశాను. పచ్చిపులుసు నేను చూపించలేదు, ఏంటంటే ఇంకొకసారి ఎప్పుడైనా చేద్దాంలే. ఇంకా వీడియో ఎక్కువైపోతున్నాయి, వీడియోస్ అంటే ఫోన్లో ఆ స్పేస్ అయిపోయిందనమాట. అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. అందుకని పచ్చిపులుసుకి వీడియో తీయలేదు. దీంట్లో కాంబినేషన్ అనమాట, చారు అయినా బాగుంటుంది, పచ్చిపులుసు అయినా బాగుంటుంది. మా బాబు చాలా ఎంజాయ్ చేశాడండి. కూర హ్యాపీగా తిన్నాడు చక్కగా. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఆకలేస్తూ ఉంటుంది కదా విపరీతంగా, ఎంజాయ్ చేశాడనమాట చక్కగా. చాలా బాగా వచ్చింది కూర. వాళ్ళు హ్యాపీగా తింటే కదండి మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. తినేవాళ్ళ లొట్టలే వంటవాడికి చప్పట్లట, ఏదో సినిమాలో విన్నాను నేను, విశ్వనాథ్ గారి సినిమాలో. వాళ్ళ లొట్టలేస్తే మనకి చప్పట్లట. థ్యాంక్ యూ అండి, అందరూ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.